రెడీయా? పరిపాలిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యోయో ఆధ్వర్యంలోనే ఉన్నారు. దహామయ జీవితం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. అందరూ మాట్లాడకండి. అక్కడ ఫస్ట్ క్రౌడ్ వెళ్ళండి. తెలుసు ఏం మాట్లాడుకుంటారు? సెల్ ఫోన్ ఎట్టుంది అడిగారు. అక్కడ ఏం మాట్లాడుకుంటారు? ఎరా ఈసారి ఈ వేటకి బలపడిందిరా, అమ్మో అడవిలో పులుసు చూసారా, అది చాలా పెద్దగా ఉంటుంది కదా, చంపగలరా, దాని చర్మం భలే ఉంటుంది అట్లా. ఇప్పుడు మీరు అడుగు మనుషులు టేక్ అక్కడ క్రౌడ్ టేక్ టేక్. ఏంట్రా ఈరోజు వేట బాగా దొరికింది కదా మనకు. అవురా, రేపు మనం పులి వంశం ఒకరే మాట్లాడుతున్నాను. ఇద్దరు ఒకరు నీతో మాట్లాడు. ఒక క్వశ్చన్ ఏరా ఈరోజు ఏమైనా వేట పడిందా లేదరా, ఈరోజు ఓన్లీ కుందేలు పిల్ల అంటే ఆయన గ్యాప్ ఇస్తాడు ఏమైనా చూస్తాడు. ఏరా ఈరోజు వేట ఏమైనా దొరికిందా? దొరికిందిరా, పులి మాంసం తిందామని చూశాను. అవునా? సరే సరే, రేపు కూడా మనం వేటకి వెళ్దాం. సార్ ఏరా ఈరోజు మనం వేటకి వెళ్ళొచ్చాం కదా, ఏం దొరికింది నీకు? చూశాను, పులి దొరికిద్దామని చూశాను కానీ దొరకలేదు. నీకేమన్నా పడినాయా? నాకు ఒక కుందేలు పిల్ల దొరికింది. ఈ రోజు దాంతో కానిద్దాం, రేపు మాత్రం ఒక పులిని వేటాడతాం. ఏమంటావు? కుందేలా? అది వాళ్ళకి నీకు సరిపోయిద్దా? ఏదో కింద వాడు ఒకటి మాట్లాడు. అందరూ మాట్లాడకండి. ఆ డైలాగ్ చెప్పు నవీన్. ఓకే సార్. అందరూ మాట్లాడకండి. రెడీయా? రెడీ సార్. డోర్ వేయండి మేడం, డోర్ వేయండి. అందరూ మాట్లాడకండి. వాడికి డౌట్ ఉంది కదా. అందరూ మాట్లాడకండి. అందరూ మాట్లాడకండి. రెడీ సార్. అందరూ మాట్లాడకండి. నవ్వుతున్నారు. ఏం చెప్పాలంటే వీడికి పిచ్చి పట్టినట్టుంది ఈ కెనాల్. అట్లా అట్లా మాట్లాడండి. అట్లా చెప్పి నేను నవ్వుతున్నట్టే. నేను నవ్వుతున్నా. పిచ్చి పట్టినాడు. పిచ్చిన వాళ్ళకి తిక్క తిక్కగా చేస్తా. పిచ్చి పట్టిన వీడికి పెళ్ళి అయింది కదా మొన్ననే. అట్లా టేక్. రెడీ సార్. పిచ్చి పట్టింది ఏంటి వీడికి? పెళ్ళి అయింది కదా మొన్నే, అలాగే అవుతుందిలే. అవునవును. అది అది ఓకే. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు చూడు. ఏంట్రా నువ్వు పిరుకోట్లాగా? అదేం లేదురా, ఎందుకలా భయపడతావు పిరుకోట్లాగా? పక్కన డైలాగ్ నువ్వు ఎందుకు లాగేసుకుంటావు? ఎవరు అర్థం చెప్పని నువ్వే చెప్పు. వాడికి ఏం లేదు లేరా చెప్పు నవీన్. ఓకే సార్. నీకు ఎప్పుడు పక్కన ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఏం లేదులేరా. ఏంటి నువ్వు అలా? ఏంటి నువ్వు అలా?
మెల్లిగా చెప్పు, వాడు ఎట్లా గట్టిగా చెప్పట్లా. ఏం లేదు లేరా, ఏంటో టేక్ అంతే. ఏ ఏం లేదు లేరా, ఏందో. తినేసి పక్కన కూడా ఏదో చెప్తుంటారు. రండి, అది అనుకుంటే చూసుకోండి ఎవరు వచ్చారు. ఇది చెప్పరా రేపు పొద్దున 2-3 లక్షలు ఇస్తారు ఈ సినిమా. మామూలు అనుకుంటారా? బిజినెస్ సినిమా. ఆమె ఎవరు చెప్తారో చూసుకోండి, అరకు కావాలి. మంత్ ఎండ్గా ఈ లాస్ట్ మంత్ ఇచ్చిండ్రా? అయితే లాస్ట్ నెక్స్ట్ మంత్. ఓకే ఓకే రైట్ రైట్ ప్లే 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 ప్లే. ఎవరు చెప్పండి. అక్కడ ఒక అమ్మాయి కత్తి తెచ్చింది కదా, అక్కడ అందుకు కావాలి. చూస్తావా? కత్తి తెప్పి నవ్వుతున్నావు నువ్వు. అదేం తెలియబోతున్నారా? ఇంకా గట్టిగా పీకలు పోయాడు అనుకుంటున్నాడు. అదే 100 టీకా కరెక్ట్గా చూడు, ప్లేస్మెంట్ కనపడిందా? అమ్మాయి తిప్పింది కదా ఒక అమ్మాయి. ఆ అమ్మాయి టీకా టేక్. గుడ్. నెక్స్ట్ అక్కడ చూడండి, ఎవరికైనా విజిల్ వస్తుందా? విజిల్ ఎవరికి వస్తుంది? విజిల్ నువ్వు అమ్మాయివా? ఆయన వాడుతుంది వద్దు. సరే అంటే అది ఒక వీలు వేసినట్టు దాడి చేయండి అని. మీకు వచ్చా అంటే మామూలు జనరల్ విజిల్ కాదు, అంటే దాడి చేయండి అంతా అన్నట్టు. రాదు గట్టిగా. రెడీ టేకా? రెడీ సార్. ఆమె కాదు ఉన్నదే వాళ్ళు మాలాగా తెల్లగా. వాళ్ళు చాలా ఆఫ్టెస్ట్ మూవీస్ మన బాహుబలి ఇవన్నీ దేని మంచిగా ఒక సినిమా. ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా మినిమం 1000 కోట్లతో చేస్తారు సినిమా. మినిమం 1000 కోట్లు, లేదా చేయరు. టేకమ్ అక్కడ ఉంది 53 మీద ఉంది కరెక్ట్గా. 53 మీకు ఓకే. ఇచ్చావా ఇప్పుడు నువ్వు అసలు? ఇచ్చాను. మైక్ ముందుకెళ్ళు. ఓకే సార్. ఓకే అది ఓకే. అంటుంది చూడ ఆమె.
ఏంటి సార్ గుర్రం తగిలిస్తుంది కదా అన్నట్ట. సార్ ఒక్కసారి సౌండ్ పెట్టరు ఒకసారి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మీరు త్రిపుల్ అనుకుంటే అక్కడ ఉన్నారు వీడియో, అక్కడ కూడా పులి దాడి చేస్తాం. రెడీ వచ్చిందా? ఓకే సార్. చెప్పండి సార్. బాగుంది, దానికి గట్టిగాను. ఇంకా ఓకే సార్. అక్కడ ఆపేయకు, అది బాగానే ఉంది. బ్రీత్ ఆ బ్రీత్ ఇచ్చి రెడీ. ఓకే సార్. టేక్ మళ్ళీ ఫస్ట్. ఇస్తా ఒకసారి మళ్ళీ మొత్తం. ఓకే సార్. అది ఇచ్చి దాడి చేయండి, అదే ఒకటి వేసేసుకోండి. టేక్. దాడి చెయ్యండి. అదే అది అక్కడే పడిపోతుంది. ఎఫెక్ట్ బాగా ఇచ్చావు. దాడి చేయండి, ఓకే సార్. అది కావాలి మరి. టేక్. ఎందుకంటే కూరగాయలు నేను మొదలే కదా, టీకాలు కొట్టడానికి వస్తాను. టేక్. దాడి చెయ్యండి. పడిపోతుంది వాయిస్. దాడి చేయండి, ఓకే అది సార్. కావాలి. చెప్పు, మామూలు చెప్పు. దాడి చెయ్యండి. సరిపోలే, ఇంకా గట్టిగానా సార్? వాయిస్ లో ఎనర్జీ లేదు కదా. ఆమె ఎవరు మీ దృష్టిలో? మహారాణి. మరి ఒక యుద్ధాన్ని ముందు అటాక్ చేసేది రాని అంటే, కాబట్టి నువ్వు గట్టిగా చెప్పాలి. దాడి చేయండి. ఓకే సార్. చెప్పు ఒకసారి. దాడి చెయ్యండి. చెయ్యండి, పడిపోతుంది. దాడి చెయ్యండి. అది కొద్దిగా మైక్ ఎత్తికెళ్ళి దీన్ని లాగు. దాడి చెయ్యండి అంటే, దాడి చెయ్యండి. డి అంటే ఒకటే. ఇప్పుడు దాంట్లో డి అంటే ఉన్న 100 మంది దాడి చేయమని లాగ్ చేయడంలో. ఓకే దాడి చేయండి అంటే మీరు ఇద్దరే. దాడి చేయండి అంటే చివరిలో ఉన్న ఎంతమంది పోరాటానికి వెళ్తున్నారో అందరికీ ఆర్డర్ ఇచ్చినట్టు. కాబట్టి మీరు దాడి చేయండి అంటే ఇద్దరే చేస్తారు. అంటే ఒక ఉమెన్ బయటకు వెళ్తున్నారు, వాళ్ళ వాయిస్ బట్టి మిగతా వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. మీ వాయిస్ అంటే ఎన్నికలున్న సైనికులు మీ వాయిస్ ఏమన్నా తడబడుతుందని చూసి పారిపోతారు కూడా ఒక్కొక్కసారి. అది రెడీ. అది ఒక్క డైలాగే కదా సార్? ఆ దాడి చే ఫస్ట్ బ్రీత్ కూడా అట్లా ఉండాలి. ఓకే. దాడి చెయ్యండి. పడిపోతుంది, దాడి చేయండి, పడిపోతుంది. ఒకసారి చెప్పనా సార్? చెప్పు. దాడి చెయ్యండి. సారీ సార్. మీకు ఎట్లుందంటే మైండ్ ఒక పక్కల ఏమనుకుంటుంది, కానీ ఆ నాయకురాలు అవ్వట్లా. సార్ ఇది లాస్ట్ ట్రై చేస్తాను. మీ మైండ్ వన్ సైడే ఉండాలి. ఐఎమ్ ద ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్. అది లేకపోతే మీరు హేమలాగానే చెప్తారు. ఈ నవ్వడాలు అవన్నీ మీరు నవ్వం. సారీ సార్, మళ్ళీ చెప్తారు. సారీ సార్, ఇది ఒకటే. నేను చెప్తుంది ఏంటంటే మీరు హేమగానే ఉండిపోతున్నారు, కానీ ఉమెన్ కింగ్గా మారుతారు. అంటే మీరు ఎప్పుడైతే మారుతారో అప్పుడే మీరు ప్రొఫెషనలిజం అలవాటు అవుతుంది. మీరు ఏమనుకుంటే అక్కడ ఉన్న ఆమె అనుకుంటేనే అయిపోతారు. రెడీ. బ్రీత్ కూడా సార్? అన్నీ కావాలి. దాడి చెయ్యండి. ఓకే, గుడ్. బయట చెప్పలేదు కానీ ముందుకెళ్ళు. ఏమా ఇక్కడ అందంతో పని లేదు, అందమైన వాయిస్తో పని లేదు. అర్థమైందా? కాబట్టి మనం ఇక్కడ ఎలా ఉన్నారో చూడ. మరి ఆ లేడీస్ కూడా 6 ప్యాక్ చేసేది ఆవిడ కూడా. ఇవన్నీ చెప్పినప్పుడే డైలాగ్ పెట్టు. అక్కడ ఇంట్లో పూట పడింది, మామూలు పడలా. రెడీ. దీనా మేడం, దీనా మేడం.
టేక్ చూసుకో సార్. ఓకే వేరే డైలాగ్ దీనా మేడం మేడం పారిపోండి. ఓకే దీనా మేడం మేడం పారిపోండి. ఓకే సార్ ఇంకోసారా? ఓకే సార్ టేకా రెడీ సార్. టేక్. దీనా మేడం పారిపోండి. నేను చెప్పిన డైలాగ్ నీకు అర్థం కాలే. దీనా మేడం మేడం పారిపోండి. ఓకే కోర్టు మామూలుగా వల్ల ఒక దెబ్బకు 7 అడుగుల మామూలుగా నీగ్రోస్ ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమనుకోకండి, మనం ఈ సినిమా వాళ్ళం కాదు, సినిమాలో కొన్ని పచ్చి మాటలు మాట్లాడుకుంటారు. ఇది చరిత్ర, నేను నా పర్సనల్ నేను మాట్లాడుతున్నాను. నీగ్రోస్ని ఇంగ్లీష్ లేడీస్ కొనుక్కునేవాడు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాటిస్ఫై చేసేవాడు కాదు వాళ్ళు. అంటే వీళ్ళు బలవంతులు, 7 అడుగులు చాలా దృఢంగా ఉంటారు, వాళ్ళలో హ్యూమినిటీ ఎక్కువ. అందుకని లేడీస్ వీళ్ళని కొనుక్కునేవాళ్ళు అప్పట్లో, ఎవరైతే బలవంతులు ఉండేవాళ్ళు వాళ్ళతో శృంగారం చేసేవాళ్ళు. ఇది చరిత్ర, మీరు బుక్లు ఎత్తి చూడండి, చరిత్ర ఉంటుంది. మెన్స్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటుంది. చరిత్రలాగానే చూడండి, కానీ ఒక స్త్రీగా చూడకండి, నేను చెప్పేది అది. కాబట్టి అంతటి బలవంతుడు, అలాంటి వాడిని ఒక అమ్మాయి ఒక ఏం చేసిందంటే మనం ఎంత గట్టి కేక్ ఇవ్వాలి, అది ఇవ్వాలంటే ఎనికిలో నడుము కిడ్నీలని బయటకు వచ్చేసినాం ఒక దెబ్బ వేస్తే. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ కత్తులను మరీ సాన పెట్టుకుని వస్తారు, ఎందుకంటే ఇంకా యుద్ధం కదా. అర్థమైందా? ఓకే సార్. టేక్. దీనా మేడం మేడం బాగుంది. ఇంకా వాయిస్, ఇంకా ఓపెన్ ద వాయిస్, ఓకే ఇంకా 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 పవర్ఫుల్ గా భయంతో. టేక్. ఓకే దీనా మేడం మేడం వేరు మేడమే మీరే, కాకపోతే ఎక్స్ప్రెషన్ చూడండి. వెళ్ళు నెక్స్ట్. చూసారా, నీ పేర్లే చెప్పిస్తాను, బాగా చెప్తాను. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? బంధింపబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? మామూలుగా యుద్ధం చేసినారు. బంధింపబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు అంటే కంట్రోల్ ఆఫ్ ఏ బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? అది కాదు. ఏం చెప్తారు? వెళ్ళండి దేవి గారు, వినిపించండి. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? బంధించబడి ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? దీంట్లో ఏముంది? దీంట్లో ఏమైనా కఠినమైన పదాలు ఉన్నాయా? బంధించబడిన ప్రజలు ఎక్కడున్నారు, మా ప్రజలు ఎక్కడున్నారు, అంతే కదా. కానీ ఎమోషన్తో కూడుకుంది. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? రెడీ? చూస్తున్నారా? ఒకసారి మానిటర్లో చెప్పండి. బంధించిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? బంధించబడిన వాళ్ళందరూ. బంధించబడిన వాళ్ళందరూ. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? అది మామూలుగా రావట్లా. చెప్పండి, మీరు చెప్పడం చెప్పండి. ఆ కత్తి ఒక 10 కిలోలు 20 కిలోలు ఉంటుంది. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? కట్ అవుతున్నాయి. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? సింగిల్ లైన్. మీరు బంధించబడిన వాళ్ళు ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడ కట్ చేస్తున్నారు. అక్కడ ఎట్లుందంటే
బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? అది ఫ్లో ఆఫ్ వాయిస్. టేక్ ఇట్. బంధించిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజ డైలాగ్ మర్చిపోతున్నారు. బంధింపబడిన వాళ్ళు బంధింపబడిన వాళ్ళు అందరూ ఎక్కడున్నారు? బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? బంధించబడిన రెడీ. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? డౌట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డైలాగ్ రాలేదనుకోండి, ఈ ఎఫెక్ట్ ఎట్లా చెప్పాలంటే ఒక అబ్బాయిని పట్టుకొని చెయ్యి పెట్టుకొని నొక్కుతూ డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు నీ చెయ్యి పెట్టు, ఇలా పెట్టాలి. ఇప్పుడు నొక్కు చెప్పు డైలాగ్. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఒక బలమైన మనిషిని చూసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇంత రాదు. చెప్పండి మేడం. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? ఫస్ట్ కత్తి పెట్టేటప్పుడు కూడా అందులో ఒకసారి మామూలు ఎఫెక్ట్ పట్టుకుంటున్నామంటే రావాలి. నువ్వు నొక్కితేనే వస్తున్నా బ్రీత్ అంటే నువ్వు మహారాణి అవ్వట్లా. నొక్కు కొద్దిగా మొత్తం ఆ ఎఫెక్ట్ అంటే అట్లా పెట్టినప్పుడు అది రావాలి. అది నెక్స్ట్ చెప్తారు. రెడీ దేవి గారు. ఆ కత్తి మీద కూడా ఎఫెక్ట్ ఇవ్వండి. కొంచెం లీడ్ ఇస్తున్నా చూడండి. అక్కడ అది రావాలి. డైలాగ్ ఎక్కడుంది? ఏ టైం వెళ్ళిపోయింది? కొంచెం లీడ్ ఇస్తున్నా మేడం. రెడీ. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ఒకసారి సౌండ్ పెట్టు. కొద్దిగా ముందు లీడ్ కరెక్ట్ డైలాగ్ ఓపెన్ చేయనా? బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? 4:32 మీద బంధించబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? 4:30 మాత్రం వాళ్ళని ఎక్కడ వాళ్ళు మా ప్రజలు ఎక్కడ ఉన్నారు? టైం చాలా అంటే ఆ సీన్ ఎక్కడ వాళ్ళని చాలా గమనించాలి. ఎక్కడ డైలాగ్ చెప్తుంది, సీన్లో యాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఆమె ఎక్కడ మీరు చూసుకోవాలి. చాలా బైనాక్యులర్ కొనుక్కోండి, తప్పదు. రెడీ మేడం? బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? ఓకే మేడం డైలాగ్ చెప్పారు, బట్ ఎమోషన్ లేదు. రెడీ దేవి గారు. ఇదే చూపితే కదా మేడం చూపించలేదు. నాకు ఆ కత్తి పెట్టిన ఎఫెక్ట్ ఇప్పుడు చూపించాను కదా, దాంతో కావాలి. రెడీ? బంధించబడిన వాళ్ళు ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? మా ప్రజలందరా? మా ప్రజలందరమ్మా. ఎమోషన్ బాగుంది. మా ప్రజలందరూ. ఓకే సార్. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలు ఎక్కడున్నారు? మా ప్రజలందరూ. మా ప్రజలందరూ ఎక్కడున్నారు? అది పైనుంచి కూర్చున్నప్పుడు అంటే మెదడు కలర్ వదిలిపెట్టారు. అది తీసుకొని అక్కడ డైలాగ్. ఓకే సార్. బంధించబడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మా ప్రజలందరూ ఎక్కడున్నారు? గుడ్ సో నైస్. ప్రాక్టీస్ అంటే చూడండి తన వాయిస్ తన మూవ్ చేస్తుంటే నేను కఠోరమైన వాయిస్ ఇట్లాంటి క్యారెక్టర్ నాకు ఉపయోగపడతాను. మంచి సినిమా ఇది ఇంగ్లీష్ మన చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు మా ప్రజలు ఎక్కడున్నారు? మేము రైతులు మాత్రమే, మేము ఎవరిని తీసుకురాలేదు. ఇంకా అమ్మా కత్తి నీకు సేమే పెట్టే. మేము రైతులు మాత్రమే, మేము ఎవరిని తీసుకురాలేదు. వింటావంటేగా ఒకసారి పెట్టండి సార్. మేము రైతులు మాత్రమే, మేము ఎవరిని తీసుకురాలేదు. రెడీ? ఓకే రెడీ సార్. ఈమె డైలాగ్ ఈమె లీడ్. మేము రైతులం మాత్రమే, ఎవరిని తీసుకురాలేదు. గుడ్.
నిఘానన్ అని ఆ క్లాత్ ఇచ్చేటప్పుడు కూడా నిఘానన్ నిఘానన్ ఆ గుడ్డను లాగినప్పుడు చూసుకో ఒకసారి. మేము రైతులు మాత్రమే, మేము ఎవరిని తీసుకురాలేదు. మిగానన్ అక్కడ ఓకే రైట్. ఆ వంగినప్పుడు టేక్. మిగానన్ వాయిస్ నిఘానన్ మిగానన్ టేక్. మిగానన్ డౌట్ వచ్చింది ఫస్ట్ వద్దు. టేక్. మిగానన్ నెక్స్ట్ ఇంకేం? పోతుంది అదే. ఏం అది బలవంతంగానే నువ్వు మళ్ళీ ప్రెజర్ మీదే చెప్పాలి. అది నువ్వు అంటే మళ్ళీ పోతుంది, బ్రీత్తో రావాలి. అది టేక్. నువ్వే సార్ అంతే గేలే మొత్తం మెడ దిగిపోయింది. ఎట్లీస్టో గట్టికి పోయా ఇంకో టేక్. ఓకే నెక్స్ట్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. వెళ్ళండి మేడం, మీరు త్వరలో ఇంటికి వెళ్తారు. 12:30. వినండి, చూసుకోండి. మీరు త్వరలో ఏం లేదు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడినా దాని ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే నేనేం చెప్తున్నా అంటే తెలుగులో మీరు త్వరలో ఇంటికి వెళ్ళిపోతారు. దాని అదే ఎమోషన్ చెప్పు అంతే. ఇంగ్లీష్ సినిమా హిందీకి వచ్చా నీకు? అదే హిందీలో చెప్పు. అంటే ఎమోషన్ ఎక్కడ చెప్పినా కూడా మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు ఇంగ్లీష్లో. ఇంకేమైనా వేరే భాష వచ్చా దీన్నే డబ్బింగ్ చేస్తారు అంతే. అయ్యేం లేదు అక్కడ. నీకు 2 మల్టీ లాంగ్వేజ్ వచ్చినట్టు ఈ సినిమాకి లక్షలు తీసుకొచ్చి ఆ సినిమా ఇందులో గారు ఇంగ్లీష్ 3 లక్షలు రాయింగ్ మేడం మా సినిమాలో నువ్వే చెప్పుకోవచ్చు. రెడీ మేడం? ఒకసారి పెట్టు. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. కరెక్ట్ 5 నిమిషాల 9 సెకండ్ల దగ్గర ఉంది. అంటే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే కానీ వీళ్ళు యోధులు వీరనారులు. మీరు లేడీసా వీరనారులు? లేడీసా? ఏమైనా మమ్మ చంపడానికి లేడీస్గానే ఉంటారా మీరు? ఎప్పుడు కూడా లేడీస్గానే ఉంటుంది. అయితే ఈమె ఒక వీరనారి ఇక్కడ నాకు చూస్తుంది. ఆమె ఒక వీరనారి. మీరు లేడీసే చెప్పండి. ఓకే సార్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. ఎందుకు వాయిస్ ఓవర్ అక్కడ? మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. ఏం మీరు ఎమోషన్? మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. ఓకే సార్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. అంత పాజ్ లేదు, సింపుల్ లైన్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు చెప్పు. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. దాంట్లో ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఏం లేదు. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. సింపుల్ ప్లెయిన్ వాయిస్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు అంతే. ఓకే సార్. మీరు త్వరలోనే ఇంటికి వెళ్తారు. ఓకే.
గుర్రాలు ఓయో సైనికులు ఎటువైపు వెళ్ళారు. రండి, మీరు వచ్చేయండి మీరు. గుర్రాలు ఓయో సైనికులు దానిలో ఏ ఎమోషన్ లేదు. గుర్రాలు ఓయో సైనికులు ఎటువైపు వెళ్ళారు. అంతే, ఏ ఎమోషన్ లేదు అక్కడ. లే గుర్రాలు ఓయో సైనికులు ఎటువైపు వెళ్ళారు. రెడీయా? రెడీ సార్. టేక్. గుర్రాలు కరెక్ట్, లిప్ మీద. అప్పుడు లిప్టిక్ ఏమేం లేవండి. మీ లిప్టిక్ చూసుకుంటారు కదా పింగుగా. లేదు, టేక్. గుర్రాలు ఓయో సైనికులు అంతేనా? దాంతో కంటిన్యూషన్. మీకు అక్కడ వెళ్ళారు. నేర్పించింది ఎందుకు? ఇక్కడ మీకు యూజ్ అవుతుందని. గుర్రాలు ఓయో సైనికులు ఇటు వెళ్ళారు. గట్టిగా చెప్పండి మేడం. అలాగే సార్. టేక్. గుర్రాలు ఓయో సైనికులు ఇటు వెళ్ళారు. సైనికులే సైనికులు ఓయో సైనికులే ఇటు ఇటువైపు వెళ్ళారు. వెళ్ళారు. గుర్రాలు ఓయో సైనికులే ఇటువైపు వెళ్ళారు. అంతే. టేక్. గుర్రాలు ఓయో సైనికులే ఇటువైపు వెళ్ళారు. ఓకే, రండి. వాయిస్ స్మాష్ అయ్యింది కాకపోతే గుర్రాలు అది కాదు. అంటే ఆ కత్తికి ఏముందండి? రక్తం. ఒక 100 మంది నరికిన కత్తే. గుర్రాలు అంతే, ప్లేన్. గుర్రాలు ఓయో సైనికుల ఇటువైపు వెళ్ళారు. నెక్స్ట్. ఎవరివిడా? మీ గ్రామ ఎవరు మీరు చెప్పారు కదా, అప్పుడు నిమిషం అవ్వండి. కోడలు దానికి గాజు చేయిస్తే బాగుంటుంది అందరికి చెప్పారు ఇంతవరకు. నెక్స్ట్ అందరికి ఇద్దాం అవకాశం. అందుకే సినిమా పట్టుకొచ్చు. వెళ్ళండి. లే ఎవరివిడా? మీ గ్రామ యాక్చువల్లీ తప్పు చెప్పింది వాళ్ళు. తమిళ వాళ్ళు. మా అమ్మ. రెడీ? సార్. టేకా. రెడీ సార్. టేక్. టేక్. అక్కడ చెప్పు. మా అమ్మ. బాగుంది. ఆ పైన చూసినప్పుడు కూడా అది ఓకే సార్. కొద్దిగా ఏడుపు కంటిన్యూగా ఏడుపు మాకు. సార్. ఓకే. టేక్. ఓకే. మా అమ్మ. అది కూడా చెప్పు. అదేమో డైలాగ్ మీ గ్రామానికి మేము తీసుకెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? అమ్మేశారు. మా తమ్ముడిని కూడా అది కూడా లాస్ట్ డైలాగ్ కూడా పెట్టు. దాన్ని వాళ్ళు అమ్మేశారు. మళ్ళీ చెప్పు. ఒకసారి ప్లీజ్. నా అమ్మ మీ గ్రామానికి మేము తీసుకెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని అమ్మేశారు. మా తమ్ముడిని కూడా అందరినీ వాళ్ళు అమ్మేశారు. కంటిన్యూగానే Big or not? అక్కడ వరకు 6, 19 వరకు వచ్చిన డైలాగ్. సార్.
టేకా हाँ सर టేక్ ఆయన నమ్మేశారు ఇక్కడ సార్ ఇక్కడ మా అమ్మ నుంచి లేడీస్తా ఓకే ఓకే నువ్వు తెలియమ్మా తెలియచ్చి టేక్ ఆయన్ని కూడా అమ్మేశారు అలాగే మా తమ్ముని కూడా అందరినీ అమ్మేశారు లాస్ట్ ఇయర్ మళ్ళీ మా తమ్ముని కూడా అందరినీ అమ్మేశారు మీ గ్రామానికి మేము తీసుకువెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని అమ్మేశారు మా తమ్ముడిని కూడా అందరినీ వాళ్ళు అమ్మేశారు అందరినీ వాళ్ళు అమ్మేశారు ఓకే రెడీ రెడీ సార్ టేక్ మా అమ్మ ఆయన్ని అమ్మేశారు అలాగే మా తమ్ముని కూడా అమ్మేశారు అందరినీ అమ్మేశారు ఓకే ఓకే గుడ్ అక్కడ ఆ డైలాగ్ చెప్పండి దేవి గారు ఆవిడ ఏమో అన్నది చూడండి మధ్యలో ఎవరివిడా? నా అమ్మ మీ గ్రామానికి మేము తీసుకువెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఏ లేదు ఎవరి విడ అంత సింపుల్ మా గ్రామానికి తీసుకెళ్ళి నో ఎమోషన్స్ రెడీ ఒకసారి వినండి టేక్ నువ్వు కావయ్యా ఏటీఎం పిన్ చెప్పు ఇది ఏటీఎం పిన్ చెప్పు ఫోన్పే చెప్పవు కానీ పెద్ద అన్ని చెప్తూ ఉంటాడు ఎవరివిడా? అమ్మాయి బాబాయ్వా నా అమ్మ నువ్వు బయట పేమెంట్ మీ గ్రామానికి మేము తీసుకువెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? అయ్యా రమేష్ వీడియోలు ఏం చెప్తే పిచ్చోడు అంటారు నేను లేకపోతే అన్మెచ్యూర్డ్ అంటారు. అరే నీకుంటే ఇది ఇండివిజువల్ టాలెంట్ అందరికీ రాదు ఇక్కడ. నీ టాలెంట్ నువ్వే రాదు. అర్జునుడు టాలెంట్ అర్జునుడి, కర్ణుడు టాలెంట్ కర్ణుడు. వాళ్ళు బయట తీసుకున్నారు ఎక్కడైనా నువ్వు బయట చెప్తావు మనం నువ్వు ఫోన్పే చెప్తే చెప్పు నెంబర్ అప్పుడు చూసుకున్నావు అది చెప్పవు కానీ అసలు మీరు ఎవరివిడా? నా అమ్మ మీ గ్రామానికి మేము తీసుకువెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని అమ్మేశారు డైలాగ్ ఓకేనా మేడం? ఓకే రెడీ టేకా ఓకే సార్ రెడీ ఎవరి విడ మా అమ్మ మీ గ్రామానికి మేము తీసుకువెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని అమ్మేశారు అలాగే మా తమ్ముని కూడా అమ్మేశారు అందరినీ అమ్మేశారు ఓకే అక్కడ వీలు డైలాగ్ మెగానాన్ అంతకులు సిద్ధంగా ఉన్నారు తీసుకుని వెళ్దామా చెప్తావా అనన్య? ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయి చెప్తుంది ఒక నిమిషం మా లాభం రెడ్ అన్న ఉద్యోగం వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి మెగానాన్ అంతకులు సిద్ధంగా ఉన్నారు తీసుకుని వెళ్దామా ఏళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మెగానా అంతకు సిద్ధంగా ఉన్నా తీసుకెళ్దామా నో ఎక్స్ప్రెషన్ మెగానా అందరూ సిద్ధంగా ఉన్నా తీసుకెళ్దామా ఓకే రెడీ అంటే నో ఎమోషన్స్ నో మాడ్యులేషన్స్ మెగానాన్ అంతకులు సిద్ధంగా ఉన్నారు తీసుకుని వెళ్దామా అందరూ సిద్ధంగా ఉన్నారు చిన్న కామా ఉంది ఓకే సార్ Take. మెగానాన్ అంతకులు సిద్ధంగా ఉన్నారు తీసుకుని వెళ్దామా కొద్దిగా బాగుంది కొద్దిగా వాల్యూమ్ పెంచు
మేఘానాన్ అంతకులు సిద్ధంగా ఉన్నారు, తీసుకుని వెళ్దామా? సూపర్. నెక్స్ట్ మెమోరీ ఎక్కువ ఏం చేస్తామంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఇస్తాం. అది రెడీ. నెక్స్ట్ బలమైన వీరులు నాకు కావాలి. నాకు కూడా అదే దానికోసం వెతుకుతుంది తప్పలేదు. మేమేమో ఫ్యాన్స్ ఉంటారు, వీరులు కావాలి. నాకు ఆవిడ చూసారా, ఏ నాయకుడికైనా ఒకటే ఉంటుంది, బలమైన వీరులు కావాలి, బలమైన రాష్ట్రాలు కావాలి. నేను అప్పుడే ఆయన అంటే ఇప్పుడు ఇంత సీన్ కంటెంట్ అర్థమైందా? తల్లి మీద ప్రేమ ఎక్కువ ఉంది, ఏడుస్తుంది. బలమైన వీరులు నాకు కావాలి. బలమైన వీరులు నాకు కావాలి. మన అన్నదమ్ములు ఇద్దరికి వెళ్ళారు, ఓడిపోయాడా? చచ్చిపోయాడా? అంటే విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే ఇక్కడ చూసి ఏంటంటే అక్కడ ఉన్న శవాన్ని చూసి చచ్చిపోయాడా? ఇక్కడ 2 నిమిషాలు అలా చూస్తారు, ఎందుకంటే వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. అది వీరుడు. ఇక్కడ చూసినప్పుడు ఏడ్చింది అనుకోండి, అదే అక్కడ జరుగుతుంది. కాబట్టి ఐ వాంట్ విత్ ఇన్ సెకండ్స్ లో మార్చేసుకునే వాళ్ళే కావాలి. అదే ఇండస్ట్రీకి యాక్సెప్టెన్స్ ఇస్తుంది. మీరు అక్కడే ఇప్పుడు ఇదే సీనే మీకు ఎగ్జాంపుల్. నాకు ఈ సీన్లో వద్దు, ఇలాంటిది వద్దు టాపిక్. ఐ వాంట్ డైరెక్ట్ ఇద్దరు రెడీ ఉండేవాళ్ళు. నెక్స్ట్ మేడం వినండి. బలమైన వీరులు నాకు కావాలి. బలమైన వీరులు నాకు కావాలి. ఓకే సార్. టేక్. బలమైన వీరులు నాకు కావాలి. వాయిస్ ఓపెన్, మైండ్ దగ్గరికి వెళ్ళండి, బాగా చెప్తున్నారు. బలమైన వీరులు నాకు కావాలి. ఇంతమంది ఇద్దరంతా తల్లి మర్చిపోయారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. నువ్వు ఏమా మాట్లాడుకుంటే నువ్వు అమ్మాయి ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అక్కడ. ఏదో మరి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు కనిపెట్టాలి. నీ ఫోన్ ఎట్లుంది, ఇవి కాదు అక్కడ వాతావరణం ఎలా ఉంది, పులులు దాడి చేశాయి. అసలు పుష్పాలు ఎంత అందంగా ఉందో తెలుసు, అడుగుతూ ఉంటుంది. వాటి సుగంధమైన వాసన ఇక్కడ వరకు వస్తుంది. అంతే. టేకా. ఓకే సార్. టేక్. పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ టేక్. ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా? అవును. ఆ పుష్పాలు చూసావా ఎంత అందంగా ఉన్నాయో? అవునవును, పద, లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. గట్టిగా మాట్లాడండి. లేట్ గిట్ లేదా మా కాలంలో? బొచ్చుకట్ చేసుకోవడానికి వాళ్ళు కత్తి ఉపయోగిస్తారు అప్పుడు. ఈ రోజు వాతావరణం చాలా బాగుంది కదా? అవును. ఆ పుష్పాలు చూసావా ఎంత అందంగా ఉన్నాయో? అవును, వాటి సువాసన ఇక్కడి వరకు వస్తుంది. అవును, చాలా బాగున్నాయి. పద పద, తొందరగా వెళ్దాం. అవును, నేను త్వరగా వెళ్ళాలి. అంటే ఎక్కువ చూడండి. సుత్తే 5 సార్లు కొట్టాడు. మీరు నేను ఒకటి చూస్తే మీరు ఒకటి చూస్తారు కదా. కాదు మనుషులు చంపుతున్నావు, అవే సుత్తే కొడుతున్నాడు. ఏమైంది సార్, ఇబ్బందిగా ఉందా? టేక్. టేక్. ఉందా? నువ్వేం చేస్తావు అంటే? ఏంటా ఏం చేస్తున్నావు నువ్వు సార్? లేదు నువ్వు ఇచ్చిన తర్వాత ఏమైందో నవీన్ పెళ్లి చేసుకుంటాడంట. ఆలోచనలు అయిపోయినాయి. ఫస్ట్ ఓకే.
నవీన్ ఇది పెళ్ళి కూడా ఏం లేదంట అంటే మళ్ళీ టేక్ నీకు మళ్ళీ కొత్త డబ్బింగ్ కానీ చూపించాలి. బయటికి రండి, అక్కడే ఉండండి. ఇద్దరు లేడీస్ వెళ్ళండి, మీరు వెళ్ళండి. క్రౌడ్ అంత పక్క పల్లెటూరు వాళ్ళు క్రౌడ్. టేక్ అక్కడి నుంచి అక్కడ వరకు ఆమె డైలాగ్ చేస్తారు వరకు ఏం మాట్లాడతారు. టేక్ ఏం పెట్టండి. టేక్ టేక్ చేస్తున్నాను. టేక్ టేక్ త్వరగా త్వరగా వ్యాపారాలు మొదలు పెట్టండి. ఈ రోజు అన్ని సరుకులు తీసుకొచ్చాము. అవునవును, త్వరగా త్వరగా అమ్మటాన్ని చేసేయండి. సరుకులన్నీ పెట్టండి, వస్తువులన్నీ పెట్టండి. వ్యాపారం చాలా బాగా సాగాలి. అవును, సడన్గా డ్రాప్ అయిపోయారు. మళ్ళీ రేపు రీటేక్ ఈ రోజు వ్యాపారం బాగా సాగాలి. చాలా అందంగా ఉంది. ఇప్పుడు వెళ్ళాలి మరి. త్వరగా త్వరగా ఈ రోజు వ్యాపారం బాగా సాగాలి. ఎక్కువైపోయిందిరా బాబు, ఏడాలి వస్తున్నారు బాబు ఈరోజు. 6:46 మీద స్టార్ట్ అయిపోవాలి. టేక్ 6:46. ఈ ఏంట్రా బాబు, పులి ఏంటి ఎక్కువైపోయిందిరా బాబు. పులి మోసం తినాలి అనుకుంటున్నారా నాకు? ఏంటి ఎలాగైనా తినాలరా పులి మోసం తినాలరా? పిల్లలు తిందరు కానీ రండి. ఎంతసేపు రా పిల్లలు? రెండురా, ఎంతసేపు ఆడతారా బాబు? రెండురా, ఏదో ఒకటి తిందరు కానీ రెండురా. ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. చాలా బాగుంది. రండి, రండి, రండి. ఇదిగోండి. ఆమె డైలాగ్ పెట్టు. ఏమో అక్కడే ఉంకో. ఏంటి మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పావు. ఏ దుస్తులు? పెళ్లికి కావాల్సిన బట్టలు చెప్తున్నాను. అది వేసుకొని నువ్వు అందంగా తయారవ్వాలి. నేను చెప్పేది విను. నీకు ఇంకొక ఒక్కొక్క ముక్క తీసుకో. నావి ఏంటి మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పావు. అక్కడ వరకే. ఓకే సార్. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటావా? పర్లేదు. నావి ఏంటి మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పావు. నావి రావియా రావియా నావి నావి మంచి బట్టలు ఉన్నాయో చూసుకో, తెమ్మని చెప్పు. నావి ఏంటి మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పావు. మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురమ్మని చెప్పు. ఓకే సార్. ఇది ఇస్తారా? నావి మంచి బట్టలు ఉన్నాయో చూసుకో, వెంటనే తెమ్మని చెప్పు. ఏంటి నావి ఏంటి మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పావు. మంచి బట్టలు ఉన్నాయో చూసుకో, వెంటనే తెమ్మని చెప్పు. ఓకే, మళ్ళీ చెప్పు. నావి మంచి బట్టలున్నాయో చూడు, వెంటనే తీసుకురమ్మని చెప్పు. ఏ దుస్తులు? పెళ్లికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. కొంచెం డౌట్ వస్తుంది, ఒకసారి కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఓకే వాయిస్ ఓపెన్. ఓకే సార్. రెడీ. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను.
కావాల్సిన బట్టలు చెప్తున్నాను. అది వేసుకొని నువ్వు అందంగా తయారవ్వాలి. అది వేసుకుని నువ్వు అది వేసుకొని నువ్వు అందంగా తయారవ్వాలి. ఓకే సార్. హ్యాపీనెస్ ఉంది కొంచెం డైలాగ్. రెడీ? ఓకే సార్. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. అది వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. ఇంకొకసారి వాయిస్ పడిపోతుంది. ఓకే సార్. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. వస్తారు ఒక్కసారి. రెడీ. పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. డౌన్ అయిపోతుంది కానీ కాన్ఫిడెంట్ నీకు కావాల్సిన బట్టలు చెప్తున్నాను. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. ఓకే ఓకే సార్. రెడీ? పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. కొంచెం మెల్లగా చెప్పండి. అది ఫాస్ట్ స్పీడ్ కాకుండా కొంచెం మెల్లగా చెప్పండి. ఓకే సార్. అది వేసుకుని నువ్వు అందంగా రెడీ అవ్వాలి. రెడీ? పెళ్ళికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. ఫాస్ట్ అయిపోతుంది చాలా. అంటే గ్యాప్ లేదు కదా. సరే సరే తయారవ్వాలి. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నువ్వు అందంగా తయారవ్వాలి. నేను చెప్పేది విను. కొంచెం బ్రైట్గా చెప్పండి. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. నేను చెప్పేది విను. కొంచెం సాగండి విను అన్నట్టు. ఓకే సార్. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. నేను చెప్పేది విను. విను. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. మీరు వచ్చేయండి. ఎవరైనా వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళండి. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. అది నేను, దాని ముందుదే మీరు. ముందే డిసైడ్ అయిపోతుందా? నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఓకే. నీకు ఇంకో జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి ఇంకొకసారి ప్లే చేయవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు? అది ఈవిడ. ఓకే, అయితే ఫస్ట్ అది చెప్పండి. ఈ క్యారెక్టర్ ది ముందు డైలాగ్ కూడా పోరేట్ ఉన్నాయి. అవును, ఒక్కసారి ప్లే చేయవాలి. చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఇది విను. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. రెడీ? నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం కొంచెం బ్రైట్గా చెప్పండి. కొంచెం కాన్ఫిడెంట్. లెంత్ ఉంది కదా, అంటే కొంచెం హ్యాపీగా చెప్తుంది కదా, కొంచెం బ్రైట్గా చెప్పండి. రెడీ? నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకబోతుంది అనుకుంటున్నాను. రివ్యూలో అయిపోయింది. ఇంకొకసారి ప్లే చేయవచ్చు. నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. చెవులో చెప్తే ఇది సరిపోయింది. సరే సరే, ఒక్కసారి గట్టిగా చెప్పు. నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. నాను డౌట్ వస్తుంది. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. నేను చెప్పేది విను. నీకు ఇంకొక జోడి దొరకబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. దేని గురించి నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఉన్నారు ఎవరు? నేను ఉన్నాను సార్. చెప్పేసి చెప్పే.
ఒకసారి ఒక పెట్టండి. జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఓకే. అనుమానంగా తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ఇంకొక జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. ముందు ఒక డైలాగ్ ఉన్నట్టు చూడాలి. నాగి మంచి బట్టలున్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పు. నావి ఏంటి? మంచి బట్టలు ఉన్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పు. ఏ దుస్తులు? ఏంటి ఎవరిది? ఏంటి ఎవరిది? తినేసాడు. ఏంటి? ఆ టేక్ టేక్ ఏంటి లావణ్య టేక్? నాగి ఇక్కడ అక్కడ వెళ్ళిపోయినా ఓకే ఓకే సార్. ఏంటి ఏంటి టేక్ నాగి ఏంటి? తిరిగి తల ఇన్నాడు అడ్డు తిప్పినప్పుడు ఓకే సార్. నాగి ఏంటి? మంచి అంత బట్టలున్నాయో గట్టిగా చూడు, ఎందుకు? వెంటనే తీసుకురా. ఏంటి అంతే నావి ఏంటి? ఓకే సార్. నాగి ఏంటి? మంచి బట్టలున్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పు. అదేమంటే డ్రైవర్? లావణ్య చెప్పు. ఏంటి? ఏ దుస్తులు? ఏ దుస్తులు? ఏ దుస్తులు? డౌట్ ఫేస్ కూడా అట్లా రావాలి. టేక్ మంచి బట్టలు ఉన్నాయో చూడు. మంచి బట్టలున్నాయో చూడు, వెంటనే తీసుకురామని చెప్పు. ఏ దుస్తులు? పెళ్లికి కావాల్సిన బట్టలే చెప్తున్నాను. అవి వేసుకుని నువ్వు అందంగా తయారవ్వాలి. నేను చెప్పేది విను. జోడి దొరకపోతుందని నేను అనుకుంటున్నాను. తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. వాళ్ళు వస్తున్నారు నవ్వుకుంటా పద చూసుకోవచ్చు అంటే అది రావాలి తను దేని గురించి మాట్లాడుతుందో నాకు తెలియదు. వాళ్ళు వస్తున్నారు కదా. అది రౌండ్ పెట్టాము రౌండ్ పెట్టాము ఎంతమంది ఉన్నారు లోపల? ఎవరు లేదు సార్. మేడం మీరు వాళ్ళు వచ్చేస్తున్నారు సంబరాలు చేసుకుందాం. అది సరే ధైర్యవంతుల్లో ఉన్నారు కదా మన వాళ్ళు. అట్లా టేకంగా టేక్ వాళ్ళందరూ చూద్దాం. సంబరాలు చేసుకోవాలి పదండి. అందరూ చెప్పట్లేదు డౌట్. వాళ్ళు వచ్చేస్తున్నారు పదండి ధైర్యవంతులు వచ్చేస్తున్నారు. టేక్ పదండి వెళ్దాం. డ్రాప్ అయిపోయారు. టేక్ మళ్ళీ టేక్ డ్రాప్ అయిపోతారు. మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే వీడియో మళ్ళీ ఆన్లైన్ లో పెడతా కదా, మీరు దొరికిపోతారు అక్కడ. ఎవరో చెప్తున్నారు ఎవరో చెప్పట్లేదు. మీరే చూసుకోండి వీడియోస్ ఇంటికి వెళ్ళి. టేక్ పదండి వెళ్దాం. మళ్ళీ డ్రాప్ అయిపోయారు. అలాగే వాళ్ళు వచ్చేస్తారు చాలా ధైర్యవంతులు కదా. అడవిలోకి వెళ్ళి వాళ్ళు విజయం సాధించి వచ్చారు. మన స్త్రీలు వీరనారులు. అట్లా ఏదో కంటిన్యూ చేయండి. టేక్ మళ్ళీ చాలా
అందరూ చూడు ఎలా ఉన్నారు. అసలు నా పేరు బట్టి ఓకే. నెక్స్ట్ రండి. అదిగా సారీ అదిగా కంటిన్యూ అవుతూనే ఉంది అక్కడ లే. నాకు చూడాలనిపిస్తుంది. అబ్బోజీలు చూడకూడదని మన రాజుగారు చెప్పారు కదా, మర్చిపోయావా? యూజువల్గా అబ్బాయికి చెప్పుకో. అంటే వాళ్ళు వచ్చినప్పుడు తల ఎత్తకూడదు. వాడేమంటే నాకు చూడాలనిపిస్తుంది. నాకు చూడాలనిపిస్తుంది. అబ్బో రెడీ. నాకు చూడాలనిపిస్తుంది. టైం ఏంటంటే మేడం 15. నాకు చూడాలనిపిస్తుంది. ఏ వీళ్ళు బ్రిటిష్ మేడం ఆ సార్కి ఆ స్క్రిప్ట్ వెళ్ళారా? ఓకే వెళ్ళు ఆ నెలకి చెప్పు. చూడాలనిపిస్తుంది. అబ్బోజీలు చూడకూడదని మన రాజుగారు చెప్పారు కదా, మర్చిపోయావా? అగోచీని చూడకూడదని మన రాజుగారు చెప్పారు, మర్చిపోయావా? అగోచీని చూడకూడదని మన రాజుగారు చెప్పారు, మర్చిపోయావా? అనిపిస్తుంది. అబ్బోజీలు చూడకూడదని మన రాజుగారు చెప్పారు కదా, మర్చిపోయావా? అగోచీని చూడకూడదని మన రాజుగారు చెప్పారు, మర్చిపోయావా? ఓకే సార్. టేక్. నాకు చూడాలనిపిస్తుంది. అగోచిని చూడకూడదని మన రాజుగారు చెప్పారు కదా, మర్చిపోయావా? అక్కడ వెళ్ళిపోయింది డైరెక్ట్ లేట్ అయింది. రెడీ సార్. నాకు చూడాలనిపిస్తుంది. అగోచిని చూడకూడదని మన రాజుగారు చెప్పారు కదా, మర్చిపోయావా? ఓకే గుడ్. నెక్స్ట్ వాడే మళ్ళీ ఇస్తున్నాడు. ఓకే ఆ భయము ఆ ఏడు టేకా టేక్. ఆ కన్ను మూసుకున్నప్పటి నుంచి కూడా అది అది తీసుకో. ఓకే. టేక్ టేక్ టేక్. ఏం చేసి చెప్పు అది లనిస్కా, ఇది చాలా పెద్ద విజయం. వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు, కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. వీళ్ళు చెప్పారా? లనిష్కా, లనిస్కా, ఇది చాలా పెద్ద విజయం. ఆ రెండు చెప్పొచ్చా? లనిస్కా, ఇది చాలా పెద్ద విజయం. రెడీ? రెడీ సార్. లనిష్కా, ఇది చాలా పెద్ద విజయం. సార్ తనిష్క లనిష్కా లనిష్క లనిష్కా లనిష్క ఇది చాలా వినండి ఒకసారి. సార్
ననిష్క, ఇది చాలా పెద్ద విజయం. రెడీ? రెడీ సార్. టేక్. ననిష్క, ఇది చాలా పెద్ద విజయం. 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 ఓకే, నెక్స్ట్ డైలాగ్ చెప్పించు. సార్, వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. చెప్పండి. వాళ్ళు నీకోసం వాళ్ళు నీకోసమే వచ్చారు. టేక్. లీడ్ చేసేది. టేక్. ఇది చాలా పెద్ద విజయం. వాళ్ళు నీకోసమే వచ్చారు. నీకోసమే వచ్చారు. నీకోసమే అయిపోతుంది. సార్, వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. టేక్. ఇది చాలా పెద్ద విజయం. వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. వెళ్ళండి. వెళ్ళండి. ఒకసారి కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. కాయని సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. రెడీ? ఓకే సార్. వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. కానీ సైతాను వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. సైతాను లేదు, సైతాన్. వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. అంటే ఆ రాజసం మిస్ అవుతుంది. ఒక్కసారి వింటాను సార్. వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. సార్ ఒకసారి వింటాను సార్. ఏంటి నేను చెప్పేది? వినండి. కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. ఓకే సార్. టేక్. వాళ్ళు నీకోసమే ఇక్కడికి వచ్చారు. కానీ సైతాను వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. ఓకే, నెక్స్ట్. వాళ్ళని మనం కాపాడుతామని నమ్ముతున్నారు. ఎప్పుడు ఎందుకు వచ్చేసారు? డైలాగ్. వాళ్ళని మనం కాపాడుతామని నమ్ముతున్నారు. వాళ్ళని మనం కాపాడుతామని నమ్ముతున్నారు. వాళ్ళని మనం కాపాడుతున్నామని నమ్ముతున్నారు. వాళ్ళని మనం కాపాడుతామని నమ్ముతున్నారు. రెడీ? రెడీ సార్. కానీ సైతాను వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. వాళ్ళని మనం కాపాడుతామని నమ్ముతున్నారు. ఓకే, నెక్స్ట్. అక్కడ ఉన్నాడు. ఓకే. సార్, మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. రండి, రండి. వీళ్ళు బ్రాహ్మణ్ అని చెప్పు. నువ్వు కూడా వెళ్ళు. ఇలా ఆ డైలాగ్ అయిపోయినప్పుడు సెకండ్ డైలాగ్ అని చెప్పేసి. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి. మనం ఇప్పుడే ఆ నెక్స్ట్ డైలాగ్ కూడా పెట్టేసి. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. వింటారండి ఒకసారి? సార్. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. సార్, ఆయన డైలాగ్. మహారాజుతో మాట్లాడాలి. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. వెళ్ళి చెప్పు. రెడీయా? సార్. టేక్. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. అట్లా మనం రెండు సార్లు ఒకటేసారి. టేక్. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ముందు చెప్పేస్తాను మీ డైలాగ్. టైం కూడా పెట్టు. టైం బాగా పెట్టు. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలను మాత్రమే కలుస్తారు. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. 9:30 దగ్గర ఒక డైలాగ్, 9:34 దగ్గర ఒక డైలాగ్. టేక్. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. కలవాలి. మాట్లాడాలి. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. ముందు చెప్పు కదా.
ఏమన్నా సరే వింటే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యగా మాత్రమే కలుస్తాడు. వెళ్ళి చెప్పు. ఈ రోజు నేను ఇక్కడే ఉంటా. ఈరోజు భార్యలు మాత్రమే కలుస్తాడు. మాట్లాడాలి. ఈ రోజు భార్యగా మాత్రమే కలుస్తాడు. వెళ్ళి చెప్పు. భార్యల్ని మాత్రం. భార్యలను వాడికి వస్తుంది అంటారు. ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యగా మాత్రమే కలుస్తాడు. వెళ్ళి ఈరోజు భార్యలు మాత్రమే కలుస్తాడు. ఈ రోజు భార్యల్ని మాత్రమే కలుస్తాడు. రెడీ సార్. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యల్ని మాత్రమే కలుస్తాడు. వెళ్ళి చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ మీ తమ్ముడు అన్నాడు. గురుజీ చంపే వాళ్ళ రక్తం. ఇప్పుడు కొద్దిగా ఎఫెక్ట్లు ఏమైనా ఉంటుంది చూడు, ముందుకు వెళ్దాం. ఎఫెక్ట్ ఒకటి తీసుకున్నాను. అక్కడ పెట్టి కదా వాళ్ళ ఎఫెక్ట్ మారుతుంది. ఇక్కడ లేడీస్ ట్రై చేస్తారు. చూపించండి. ఎవరిక్కడ గెలుస్తారో వాళ్ళందరూ అభోజీలు చేరిపోతారు. ఓడిపోయిన వాళ్ళందరూ భవనాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. మళ్ళీ మీరు లోపలికి రాలేరు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఇలా ఉంటే ఓయలు నేను పట్టుకుంటారు. చూడు లేకు, నీకు చనిపోవాలని కోరిక వదలే. మీరు వంట చేయడానికి ఇక్కడికి వచ్చారా? ఒక శరీరాన్ని రెండుగా కొయ్యాలి. మీరు మూడు కాని కొయ్యట్లేదు. మరి వినండి, నా లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మీరు వంట చేయడానికి ఇక్కడికి వచ్చారా? ఒక శరీరాన్ని రెండుగా కొయ్యాలి. మీరు గుమ్మడికాయలు కొయ్యట్లేదు. వేగంగా తిప్పండి. నా లాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు మేడం. యుద్ధం చేయండి. మరి రోజులకే సాధ్యం అవుతుంది అది. అంటే యుద్ధం అంటే కత్తులు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. గౌతమ బుద్ధుల్లాగా మాటలతో కూడా యుద్ధం చేయవచ్చు. అర్థమైందా? అంటే గౌతమ బుద్ధుడు ఒక నీతి కోసం చేశాడు, జీసస్ దాని కోసం చేశాడు, అల్లాహ్ గారి కోసం. అంటే మనం డబ్బింగ్ రంగం కోసం చేస్తాం. ఇది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్లో ఇది ఒక యుద్ధం. అట్లా ప్రతి ఆర్ట్కి ఒక యుద్ధం ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళంతా కథ ఏంటి? మేము యుద్ధం చేయాలి, మేము ఇంట్లో కూర్చొని వంట చేసుకునే వాళ్ళం కాదు. అది వేయడం ఏమంటే ఇంట్లోనే వంటనే చేసుకున్నాం. అది బాబా వేగంగా వెళ్ళు.
ఏమర్థమైంది? దాన్ని ఎట్లా మారుస్తారంటే వీరనారి గెలుస్తుందా, వీరనారి గెలుస్తుంది, వీరయోధుడు గెలుస్తున్నాడు, వీరనారి అది స్పీడ్ రెండరింగ్ కావాలి. రెడీ? మీ ఇద్దరు రెడీ? వీరయోధుడు గెలుస్తాడు కాదు, వీరనారి గెలుస్తుంది కాదు, వీరయోధుడు గెలుస్తాడు అది. వెళ్ళండి. మీ ముగ్గురు అటెండ్ రెడీ? గట్టిగా ఉంటారు సార్, చూసుకుంటారు సార్. వీరనారి గెలుస్తారు, వీరయోధుడు గెలుస్తారు. అది ఆ రిథమిక్ లో చూసుకోవాలి. ఓకే సార్. వీరయోధుడు గెలుస్తాడు కాదు, వీరయోధుడు గెలుస్తాడు. వీరయోధుడే గెలుస్తాడు, వీరయోధుడు 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 గెలుస్తాడు. గెలిచింది వీరయోధుడు ఏదో రెడీ? టేక్ సౌండ్ మ్యూట్. టేక్ మైక్ వాయిస్ రాలేదా? టేక్ వీరయోధుడు గెలుస్తాడు, వీరయోధుడు గెలుస్తాడు, వీరయోధుడు గెలుస్తాడు. లేట్ అయింది. 28:11 నుంచి స్టార్ట్ చేయండి. టేక్ వీరయోధుడు గెలుస్తాడు, 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 వీరయోధుడు గెలుస్తాడు. అక్కడ సౌండ్ ఇంకా అయిపోలే. ఆ తర్వాత సౌండ్ కొద్దిగా బ్యాగ్ ఇస్తున్నాం. అవుటర్ సౌండ్ పెట్టు. లాస్ట్ పెట్టు. అక్కడ ఏమేమి తెలుసా, శూలాన్ని ఇక్కడ వేసుకొని అక్కడ గుచ్చుకున్నారు. ఎవరు ఎక్కువసేపు ప్రెస్ చేస్తారో అవతల ఆల్రెడీ వాడికి రక్తం కారిపోతుంది చూస్తున్నారు. అది గేమ్. అక్కడ విజయం వీరనారిదే, విజయం వీరనారిదే అది రావాలి. విజయం అంతే మొత్తం. రెడీయా? ఓకే సార్. టేక్
విజయం వీరనారిదే 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 కోఆర్డినేషన్ కరెక్ట్ గా లేదు. నలుగురు ఒకటేనండి నలుగురు చెప్పులమంటే కొంచెం అటు ఉన్న ఇటు ఓకే. ఇటు ఉన్న అటు వెళ్ళండి. ఇట్రండి ఇట్రండి విజయం విజయం వీరనారిదే విజయం వీరనారిదే. గట్టిగా రాలే, వాయిస్ రాలే. అందరూ ఈక్వల్ గా రాలే. మీరు ముగ్గురు మీకు అనండి లేకపోతే మేము నలుగురు విజయం వీరనారిదే అనండి. ఓకే అంటే ఒక కోఆర్డినేషన్ ఉండాలి. Take up. విజయం వీరనారిదే. అందరు అదే డైలాగా సార్ లేకపోతే అందరూ అదే. ఒకసారి విజయం స్టార్ట్ చేయండి. రెడీ సార్. Ready, take. విజయం వీరనారిదే 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 విజయం ఆపండి. లేదు, దాంతో పాటు ఈక్వల్ చేసుకోండి. దాంతో పాటు ఇంగ్లీష్ దాంతో పాటు. రండి రండి రండి. థ్యాంక్ యూ. రండి రండి బయట రండి. వేరే వాళ్ళు. కెమెరా ఆఫ్ చేసి